కోల్కతా ఘటన మరొక ముందే అస్సాం నాగౌ జిల్లాలో మరొక ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. అయితే ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ అఘాయిత్యం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అయితే ఉదయం స్కూల్ ముగించుకున్న తర్వాత ట్యూషన్కి వెళ్ళింది. ఆ తర్వాత ట్యూషన్ నుంచి గురువారం రోజున సాయంత్రం ఇంటికి వస్తున్న నేపథ్యంలో బైక్ పై వచ్చినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తీసుకువచ్చి రోడ్డు పైన పడవేశారు. ఈ ఘటన అస్సాం నాగౌ జిల్లాలో జరిగింది. 14 ఏళ్ల చిన్నారి 10వ తరగతి చదువుతున్న చిన్నారిని అపహరించి అఘాయిత్యానికి పాల్పడి అత్యాచారం చేసి తిరిగి ఆ రోడ్డు పైన పడవేసిన ఘటన సంచలనం రేపుతోంది. కోల్కతా ఘటన మరొక ముందే మరొక చిన్నారి ఘటన చోటు చేసుకోవడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది. ఇక బాలికకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే 2 నిందితులు అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనతో ఒక్కసారిగా అస్సాం అట్టుడికిపోయింది.